గుడ్ మార్నింగ్. వైఫ్ వాల్యూ గురించి తెలుసుకున్నాం కదా. అదేంటి అంటే వాళ్ళ రెచ్చగొట్టడానికి ఇంకొక అస్త్రం యూజ్ చేస్తారు. ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ని తిట్టడం, ఫ్యామిలీని తిట్టడం. అంటే రెచ్చిపోవాలి, ఆమెకు మెంటల్ ఎక్కియాలి, టార్చర్ పెట్టాలి అన్నట్టు తిడతారన్నమాట. ఎందుకు ఆమెను కానీ ఇచ్చినప్పుడు పెళ్ళికి నువ్వు దొరుకుడే ఎక్కువ అన్నంత ఫీల్ అయిపోతారు. తర్వాత వాళ్ళకి ఏదో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బయటకు పోయి తాగడము తిరగడం వల్ల నా అంత గొప్పోడు లేడు అన్నట్టు ఇది చేస్తూ ఉంటారు. ఇంకొక పాపను బాబు పుట్టినప్పుడు అదేనా మన సాంప్రదాయం? మరి బయట నీతి సూత్రాలు చెప్తారు, లోపల మాత్రం డబ్బులు కట్నం తేవాలి, అన్ని పనులు చేయాలి, ఆమెకంటూ ఆశలు ఉండద్దు, ఆమెకంటూ మనసు చంపుకొని ఉంటే కరెక్ట్ వైఫ్, లేకపోతే చెయ్యాలి వైఫ్. అడగద్దు, ఏం అడగద్దు, క్వశ్చనింగ్ చేయొద్దు అన్నమాట. క్వశ్చనింగ్ చేయకుండా ఉండడానికే పెళ్ళి చేసుకుందా మరి నువ్వు ఎన్ని క్వశ్చనింగ్ చేస్తావు? అదెందుకు ఇదెందుకు వాళ్ళ మరి పేరెంట్స్ని తిడుతూ ఉంటే పేరెంట్స్ అన్నీ ఇచ్చే కదా పెంచుతారు చిన్నప్పటి నుండి ఆమెకు కావాల్సినవన్నీ. ఆడ మనసు మగ మనసు అనేది ఉంటుందా? కాకపోతే ఇష్టాలు వేరు ఉండవచ్చు, కాకపోతే మనసు అందరికి ఒకటే కదా. ఆ ఆత్మను నువ్వు ఇది చేస్తే నువ్వు నరకానికి పోతావా పోవా? మరి ఈ సాంప్రదాయం ప్రకారం ఆమెకు ఒక ఆత్మ ఉంటుంది కదా, ఆత్మను ఎందుకు క్షోభించేటట్టు చేస్తావు? ఇష్టాలకు వాల్యూ ఇవ్వాలనా లేదా? చిన్న చిన్న ఇష్టాలే ఆమెకు టైం ఇవ్వవు. ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే ఖచ్చితంగా డబ్బు, టైము, ప్రేమ ఈ మూడు ఉంటేనే అది సాధ్యమవుతుంది. లేదు అంటే ఆ బంధానికి అంత విలువ ఉండదు. కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి.